హలో అందరికీ. ఇక్కడ చూస్తున్న చెట్టుని మేము సోపు చెట్టు అని పిలుస్తామండి. ఎందుకంటే ఈ చెట్టు జెల్లు చేతి మీద రాసి స్క్రబ్ చేస్తే అది సోపు నరుగులాగా ఫామ్ అవుతుంది. చిన్నప్పుడు వంట బొమ్మలతో ఆడుకునేటప్పుడు వంట కంప్లీట్ అయిన తర్వాత అవి క్లీన్ చేయటానికి ఈ చెట్టు యొక్క కాండం తుంచితే దాంట్లో వచ్చే జెల్లుతో సోపులాగా ఫామ్ అవుతుంది. దాంతో గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని ఆడుకునేవాళ్ళము. ఇప్పటి పిల్లలకి ఈ చెట్ల గురించి అస్సలు తెలీదండి. ఎంతసేపు ఇంట్లో 4 గోడల మధ్యలో కూర్చొని మొబైల్ గేమ్‌లో వీడియో గేమ్స్ ఆడుకోవడమే సరిపోతుంది. అంతేకాకుండా సోపు వాటర్స్‌తో బబుల్స్ ఊదుకుంటాం కదా! అలాగా సోపు వాటర్ అవసరం లేకుండానే ఈ చెట్టు కొమ్మ ఇంచి అందులో వచ్చే వాటర్‌ని సేఫ్టీ పిన్ హోల్ ఉంటది కదా! దాని చుట్టూ అప్లై చేసి నోటితో ఊదితే ఎంత బాగా బబుల్స్ వస్తాయో తెలుసా? సోపు వాటర్ అవసరం లేకుండానే బబుల్స్ ఊదుకుంటూ చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళము. రోడ్ సైడ్ కనిపించే పిచ్చి మొక్క అనుకుంటాం కానీ మనకు తెలియని సైన్స్ ఎంతో ఉంది ఈ మొక్కలో. ఇంతకీ ఈ మొక్క పేరు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.